86వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని అనుభవించి 1947 ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్రాన్ని పొందినాం. అందుకోసం ఆగస్టు 15వ తేదీ మనము జెండా ఎగరేసుకుంటాం. కానీ జనవరి 26వ తేదీ కూడా మనము జెండా ఎగరేస్తాం. దానికి కారణం ఏంటంటే స్వాతంత్రం పొందినా కూడా 3 ప్రాంతాలు కాశ్మీర్, గుజరాత్ అండ్ నిజాం ప్రాంతం, ఈ 3 కూడా స్వదేశీ సంస్థానాధీశుల చేతుల్లో ఉండేవి. అంటే వాళ్ళు ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళందుకు వాళ్ళ రాజ్యాన్ని పాలించుకుంటూ ఉండేవారు. కాశ్మీర్లో ఉన్న రాజు హిందూ, కానీ అక్కడ ఉన్న ప్రజలు ముస్లింలు. వాళ్ళు కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలనుకున్నారు, కానీ రాజు ఇండియాలో కలిపేస్తున్నారు. తర్వాత గుజరాత్ ప్రాంతం, గుజరాత్లో ఉన్న రాజు ముస్లిం, కానీ అక్కడ ఉన్న ప్రజలు హిందువులు. అక్కడ గుజరాత్ తీసుకో పాకిస్తాన్లో కలపాలనుకున్నారు, కానీ అక్కడ ప్రజలు రాజును తరిమి కొట్టేసి గుజరాత్ను ఇండియాలో కలిపేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా 3వది నిజాం ప్రాంతం. నిజాం ప్రాంతంలో ఎట్లా దయనీయమైన పరిస్థితిని అనుభవించినారో మీ అందరికీ కూడా తెలుసు ప్రజలు. అప్పుడు ఆ నిజాం ప్రాంతంలో ఉన్న రాజు పాకిస్తాన్లో కలపాలని ట్రై చేస్తే ప్రజలంతా తిరుగుబాటు చేసి దాన్ని ఇండియాలో కలిపేస్తున్నారు. ఈ 3 స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో కలిపే బాధ్యతను ఎవరంట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించినారు. అర్థమవుతుందా? ఆయన చాలా చాకచక్యంతో ఈ 3 ప్రాంతాలను భారతదేశంలో కలిపేసి సంపూర్ణ భారతదేశాన్ని తెచ్చిపెట్టినారు. ఆ సంపూర్ణ భారతదేశాన్ని పొందినందుకు గాను మళ్ళీ మన భారతదేశం, ఇప్పుడు మనం స్కూల్ ఉంది, స్కూల్ అంటే ఎట్లంటే ఎట్లా చెప్పాలి కదా, ఒక పద్ధతి కట్టుబాట్లు ఇవన్నీ ఉండాలి. ఆ పద్ధతి కట్టుబాట్ల ప్రకారం ఒకటి అమలు చేయడానికి మనకు ఒక రాజ్యాంగం అనేది కావాలి. అందుకని రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పగించినారు. బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ రచన జరిగింది. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం అనేది పట్టింది. ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా మన దేశము లౌకిక ప్రభుత్వం అంటే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలు కలిసి కట్టుగా జీవిస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని మతాలు, ఇన్ని కులాలు కలిసి ఉండేది లేదు. అంతేకాకుండా దీంట్లో ప్రాథమిక హక్కులు, 6 సూత్రాలు, ప్రాథమిక వీధులు, మాకు అవి కాదు ఇవి అనుకుంటారు, మాకు వీధి 3 హక్కులు పోరాడతారు కదా, మాకు ఈ హక్కు ఉంది ఇవి ఉన్నాయి. కానీ దాని హక్కులు దుర్వినియోగం చేసుకోకుండా ఉండడానికే విధులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లాంటి గొప్ప విషయాలను ఈ రాజ్యాంగంలో పొందుపరిచినారు. అంతేకాకుండా ప్రపంచంలో ఏ రాజ్యాంగం కూడా ఇంత పెద్ద రాజ్యాంగం లేదు. 76 సంవత్సరాలు అవుతుంది మన రాజ్యాంగ రచన జరిగి. 76 సంవత్సరాలు జరిగినప్పుడు ఇంత కట్టుదిట్టమైన పటిష్టమైన ప్రభుత్వాన్ని ఇప్పటికీ కూడా మనం పాలిస్తున్నామంటే ఆ రాజ్యాంగ రచన చేసిన వాళ్ళ గొప్పతనమని చెప్పుకోవాలి. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినందుకు గాను మళ్ళీ సంపూర్ణ భారతదేశ పూర్ణంగా జరిగినందుకు గాను ఈరోజు మనము ఈ జనవరి 26వ తేదీన మనం జెండా ఆవిష్కరణ అనేది చేస్తాం, జెండా ఎగరేసుకుంటాం. అర్థమవుతుందా? బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందిన దానికి గుర్తుగా 1947 ఆగస్టు 15న జెండా ఎగరేసుకుంటాం. రాజ్యాంగ రచన జరిగి అమల్లోనికి వచ్చి మొత్తం సంపూర్ణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినందుకు గాను ఈరోజు మనము జెండా ఎగరేసుకుంటాం. అర్థమవుతుందా? ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.